బొద్దింకల పార్టీ అధినేత దుబ్కే మొదటి వ్యవహారం ఫెయిల్ అయింది. అభిజిత్ తీసుకొచ్చినటువంటిది. ఎయిర్‌పోర్ట్ దగ్గర హడావిడి అనుకున్నాడు, ఫెయిల్ అయ్యింది. పోలీస్ స్టేషన్‌కెళ్ళి గొడవ చేద్దాం అనుకున్నాడు, ఫెయిల్ అయ్యింది. జంతర్ మంతర్ దగ్గర హడావిడి అనుకున్నాడు, ఫెయిల్ అయింది. జనం భారీగా వచ్చేస్తారనుకుంటే తుస్సుమన్నటువంటి ప్రోగ్రాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదలబోనని చెప్పినోడు సాయంత్రం 3 అయ్యేటప్పటికి ఏసీ కారు ఎక్కేసి వెళ్ళిపోబోతుంటే చివరికి మిగతా అక్కడ ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళందరూ అడ్డుకునేటప్పటికి 5 దాకా సచ్చిచేడు ఉండి ఆ పైన వెళ్ళాడు. చివరికి ఏం జరిగిందో అందరం చూసాం. ఇప్పుడు 3-4 రోజులు అయిపోయింది. ప్రెషర్ పెరిగిపోతుంది. ఇక నువ్వేం చేసావు, అక్కడికి వెళ్ళి ఏం బిగుతున్నావు అని అడుగుతున్నారు. అందులో యూత్ని కదా రెచ్చగొట్టింది, ఆ యూత్ని నిలదీస్తున్నారు. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం అంటూ మళ్ళీ రోడ్డెక్కుతున్నాడు. ఇవాళ పూణేలో ఏదైతే సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ ఎదుట ధర్నా చేస్తాడు. యూనివర్సిటీ ఎదుట ధర్నా సిపిఐ, సిపిఎం, లేకపోతే ఏఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చేస్తాను. నీ కార్యక్రమం ఏంటి, నీ విధాన నిర్ణయం ఏంటి? ఆమరణ నిరాదీక్ష కూర్చోదమ్ముంటే కూర్చుని తేల్చాలి. ఖచ్చితంగా నీట్ లీకేజీ తప్పు. ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే కరెక్టు. కాకపోతే అనేక రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల సందర్భంలో మంత్రులు రాజీనామా చేయట్లేదు. అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలని కోరుకుంటే తప్పేం లేదు. కానీ అది యాజిటేషన్ అన్నటువంటిది స్పందింపజేసేలా ఉండాలి. పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసినట్టు ఉండకూడదు.